మరి ఈరోజు స్పెషల్ ఏంటో చూసేసుకుందామా. కోడిగుడ్లు కూర అండి. ఇది రెగ్యులర్ కోడిగుడ్ల కూర కాదండి, ఎండు చేపలు మామిడికాయ కోడిగుడ్ల కూర అండి. రండి, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేసుకుందారి. బాయిల్ చేసి పెట్టుకున్న కోడిగుడ్లు, ఎండు చేపలు, ఇవి ఎండు సాగరాయలు అంటండి, మమ్మీ క్లీన్ చేసి పెట్టింది. మామిడికాయ ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు, ఇంకా కొత్తిమీర. రండి ప్రిపరేషన్ చూసుకుందారి. ఒక ప్యాన్లో ముందుగా మనం నీళ్ళు పోసుకుందారండి. ఇవి మనం ఎండు చేపలు క్లీన్ చేస్తానికి వేస్తున్నాం. నీళ్ళు వేడిన తర్వాత ఇందులో ఎండు చేపలు వేసుకొని ఒక 2 minutes దాకా కలుపుకుందారండి. టూ మినిట్స్ బాయిల్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇవి ఒక బౌల్లో తీసేసుకుందారండి. బౌల్లో తీసుకొని ఇందులో చన్నీళ్ళు వేసుకుందారి. చన్నీళ్ళు వేసుకున్న తర్వాత వీటిని బాగా క్లీన్ చేసుకోవాలి. చన్నీళ్ళు వేసుకొని ఒక్కొక్క పీస్ తీసుకుని బాగా రబ్ చేస్తూ క్లీన్ చేయాలి. ఈ మెథడ్ ఒక 3 times రిపీట్ చేయాలండి. ఈ క్లీన్ చేస్తాం వల్ల ఏమవుతుందంటే పైన నీచంతా ఏదైతే ఉందో అదంతా క్లీన్ అయిపోతుందండి. ఇంకా డస్ట్ అన్నీ కూడా ఉంటాయి కదా, అవి కూడా బాగా క్లీన్ అవుతుంది. ఇంకా నీచు వాసన ఏదైతే ఉంటుందో అవి కూడా పోతుందండి బాగా క్లీన్ చేసుకుంటే. చూడండి నీసు అంతా ఎలా దిగుతుందో నీటిలోకి. ఒక 3 times కడిగినా చూడండి ఎంత నీసు వస్తుందో. ఈ ప్రాసెస్ మమ్మీ 3 times చేసిందండి. చూడండి ఇలాగా తేటగా వచ్చినప్పుడు వీటిని క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్నారండి. చేపలు కడిగేసుకున్నాము కదా. నెక్స్ట్ ఒక ప్యాన్లో నూనె వేసుకొని వేడి చేసుకున్నారి. అందులో క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు చేపలను వేసుకున్నారండి. ఎండు చేపల్ని బాగా ఫ్రై చేసుకున్నారండి. ఎండు చేపలు బాగా ఫ్రై అయిపోయినాయి కదండి. వీటిని బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకున్నారి. సేమ్ ప్యాన్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుని ఫ్రై చేసుకుందారండి. చూడండి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయినాయి కదా. నెక్స్ట్ ఇందులో కరివేపాకు వేసుకుందారండి. కరివేపాకు కూడా బాగా ఫ్రై అయింది కదా. నెక్స్ట్ ఇందులో పసుపు వేసుకుందారండి. 1/2 teaspoon పసుపు వేస్తున్నాం. దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకుందారి. నెక్స్ట్ ఇందులో ఉప్పు వేసుకుందారండి రుచికి సరిపడా. ఉప్పు తర్వాత కారం వేసుకుందారి. ఇందులో 2 tablespoon మమ్మీ కారం వేస్తుంది. మీరు తినే కారాన్ని బట్టి మీరు వేసుకోండి. కారం వేసేసుకున్నాం కదా, అన్నీ బాగా మిక్స్ చేసుకుందారండి. మిక్స్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు దీంట్లో ఒక లోటాడు నీళ్ళు పోసుకుందారి. నీళ్ళు పోసుకొని బాగా మిక్స్ చేద్దారండి. నీళ్ళు వేసుకున్నాం కదా, బాగా మిక్స్ చేసుకొని ఒక 2 minutes దాకా బాయిల్ అవ్వనివ్వదారండి. గ్రేవీ బాయిల్ అవ్వేలోపు మనం మసాలా చేసుకుందారి. ఒక రోల్లో 1 tablespoon జీలకర్ర తీసుకుని దాన్ని బాగా దంచుకుందారండి. 3 నుంచి 4 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని దాన్ని కూడా బాగా దంచుకుందారండి. బాగా పేస్ట్గా కాకుండా కొంచెం కచ్చబెచ్చగా ఉంచుకొని కూరలో వేసుకుందారి. చూడండి కూర బాగా బాయిల్ అయింది కదా. దాంట్లో మనం ఇప్పుడు తయారు చేసుకున్న మసాలాని యాడ్ చేసుకుందారి. చాలా టేస్టీగా ఉంటుందండి మసాలా వేస్తే. మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందారండి. మసాలా తర్వాత మనం వేయించి పెట్టుకున్న చేప ముక్కల్ని కూడా వేసుకుందారి. దీన్ని కూడా బాగా మిక్స్ చేద్దారండి. మిక్స్ చేసేసుకున్నాం కదా. నెక్స్ట్ ఇందులో మామిడికాయ ముక్కలు వేసుకుందారండి. 1 cup మామిడికాయ ముక్కలు వేస్తుందండి మమ్మీ ఇందులో. ఒకవేళ మీరు పులుపు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు. బాగా కలుపుకొని ఒక 5 minutes దాకా మూత పెట్టి మగ్గించుకుందారండి. చూడండి ఎంత బాగా మగ్గిపోయిందో కూర. ఒకసారి మిక్స్ చేసుకుందారండి.
నెక్స్ట్ ఇందులో కోడిగుడ్లు వేసుకున్నారండి. ఇవి బాయిల్ చేసిన కోడిగుడ్లు అండి. బాయిల్ చేసి మమ్మీ నోట్లు పెట్టింది. నోట్లు ఎందుకు పెట్టిందంటే గ్రేవీ ఏదైతే ఉందో అది కోడిగుడ్డుకి బాగా పడుతుందండి. తినేటప్పుడు కోడిగుడ్డు చాలా టేస్టీగా ఉంటుందండి. అందుకే నోట్లు పెట్టుకోండి మీరు కూడా. గుడ్లు బాగా మిక్స్ చేసుకొని ఒక 5 minutes దాకా సిమ్లో పెట్టుకున్నారు. చూడండి ఎంత చక్కగా కోడిగుడ్లు కూర రెడీ అయిపోయిందండి. గుడ్లు కలర్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇందులో కొత్తిమీర వేసుకున్నారండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే గుడ్లు, ఎండు చేపలు, మామిడికాయ కూర రెడీ. మరి మీరు కూడా ట్రై చేసి చెప్పండి.